క్రాప్ లేట్ అవ్వకుండా అంటే ఆగస్టు వరకు కూడా వేచి చూడడం అవసరం లేకుండా జూలైలోనే జూన్ ఆఖరి వారంలోనే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఆ ఖరీఫ్ పంట ఆలస్యం అవ్వకుండా ఒక ఆకుమళ్ళు ఒక 1 month బిఫోర్ వేసి ఆ క్రాప్ని కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ నెల 2 నెలలు కృష్ణా వాటర్ రాకపోయినా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే మీరు కూడా చూసుకోండి, ఎక్కడా కూడా రాష్ట్ర చరిత్రలో జూన్ జూలై నెలల్లో కృష్ణా వాటర్ ఈ 10 సంవత్సరాలు ఎక్కడ 15 సంవత్సరాలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది పట్టిసీమ ద్వారానే ఈరోజు మనకి సాధ్యమవుతున్నటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్గా ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే మనందరికీ తెలిసి ఏదైతే పులిచింతల్లో 30 నుంచి 35 టీఎంసీల నీరు ఎప్పుడు కూడా లాస్ట్ క్రాప్కి సంబంధించి సమ్మర్లో దాన్ని నిల్వ చేస్తారు. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్లుగా కృష్ణా వాటరు ఈ యొక్క డ్యామ్స్ అన్నీ కూడా నిండి ఆగస్టు కానీ కృష్ణా డెల్టాకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ 2 నెలలు కూడా డ్రింకింగ్ వాటరు అదేవిధంగా క్రాప్ని అడ్వాన్స్గా చేయడం కోసం అని చెప్పి ఆ పులిచింతల్లో 30 నుంచి 35 టీఎంసీలు రిజర్వ్ చేస్తారు. నేను ఈ సంవత్సరం వాటర్ త్రాగునీరు సమస్య ఉందని కృష్ణా డెల్టా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తూ ఉంటే పులిచింతల నుంచి మనం డ్రా చేసుకుంటాం కదా అని ఇరిగేషన్ వారిని అధికారులు అడిగితే ఆ పులిచింతలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చూస్తే ఒక్కసారిగా ఆశ్చర్యం గురైనటువంటి పరిస్థితి. 1/2 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి అందులో. ఎక్కడ 30 సరే ఒకవేళ ఈ సంవత్సరమే ఎట్లా ఉందా, లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ కానీ ఇంకా బిఫోర్ కానీ ఎట్లా ఉందా అని లాస్ట్ 5 to 10 years చూశాను పులిచింతలు. ఎవ్రీ ఇయర్ 30 to 35 టీఎంసీస్ నిల్వ ఉంచారు వాళ్ళు. ఎందుకంటే ఏదైతే కృష్ణా డెల్టాకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం కోసం అని చెప్పి రిజర్వ్ చేసడం అనేది ఆనవాయితీ ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం గాలి కుదిలేసి వాటర్ని ఇన్బ్యాలెన్స్ చేసి అక్కడ కనీసం 1 టీఎంసీ కూడా నిలపలేదని అంటే మరి ఈవేళ ప్రజల పట్ల ప్రజల అవసరాల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అటువంటి పులిచింతల వంటి ప్రాజెక్టులో కూడా 1 టీఎంసీకు నీరు కూడా నిలపలేకపోయాడంటే అంత అధ్వానంగా ఆయన పాలన సాగిందో నాకే అనిపించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు పులిచింతల్లో మరి వేళ వాటర్ ఇచ్చి కింద కొంత వాళ్ళని సేవ్ చేసేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా అదృష్టవశాత్తు ఈరోజు మరి గోదావరిలో మనకి ఇన్ఫ్లో మరి ఏదైతే దగ్గర మరి నిన్న 20,000 క్యూసెక్కుల నీరు వరకు, ఈరోజు 30,000 క్యూసెక్కులు, సాయంత్రానికి అది 40,000 క్యూసెక్కుల నీరు వరకు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే భద్రాచలం రీడింగ్స్ బట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి వెంటనే ఒక చుక్క నీరు కూడా వృధా కాకూడదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వెంటనే మీరు పోలవరం వెళ్ళి వాటర్ని అంతటిని కూడా ఎంత ఇన్ఫ్లో వస్తుంది, మనం ఎంత అవుట్ఫ్లోని వాడుకోవచ్చు అనేది మీరు మానిటరింగ్ చేసి ఇమ్మీడియట్లీ ప్రతి చుక్కని కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య తీరేటటువంటి విధంగా చేయమని ఆయన చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఉదయం 7:27 మన ఏదైతే మరి పట్టిసీమను ప్రారంభించి దాని తర్వాత 1 by 1 తాడిపూడి, పురుషోత్తంపట్నం, పుష్కరం ఇవన్నీ కూడా ఎత్తిపోతలన్నీ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి మరి మీ ద్వారా కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. మొత్తం ఇరిగేషన్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి.
ఎందుకంటే మేము గతంలో 2014, 2019 5 సంవత్సరాల ఆ రోజు తెలుగుదేశం పాలనలో ఇరిగేషన్కి మరి ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు మేము ఇరిగేషన్ శాఖకి ఆ రోజు బడ్జెట్లో పెట్టాం. మరి మొన్న ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన జగన్ పాలన చూస్తే పెట్టింది 30,000 కోట్ల బడ్జెట్. అందులో కూడా మళ్ళీ సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి సరిపోయినటువంటి పరిస్థితి. అంటే అట్లా ఎక్కడ చూసినా కూడా మరి ఏ రిజర్వాయర్ కానీ, ఎందుకంటే మీరు చూసారు చాలా క్లియర్గా అన్నమయ్య లాంటిది ఏ రకంగా కనీసం ముందస్తు జాగ్రత్త లేకపోవడం వల్ల ఎట్లా కొట్టుకుపోయి దగ్గర 30-40 మంది ఎట్లా ప్రాణ నష్టం జరిగిందో మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గేట్లు కూడా మెయింటెనెన్స్ లేక ఎట్లా కొట్టుకుపోయినాయి మనందరం కూడా వారి పరిపాలన చూసాం. అందుకే మొన్న మేము వచ్చిన వెంటనే, ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది, 12,50,000 కోట్ల అప్పు ఈరోజు మన నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులు లాంటి ఎన్నెన్నో విలువైనటువంటి ఆస్తులు మరి ఏదో ఏలం పెట్టడం కానీ లేదంటే తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి రాష్ట్రాల్లో. అయినప్పటికీ కూడా ఇరిగేషన్ మీద ఉన్నటువంటి మమకారంతో రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మన ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ నీడ్ అంటే ఏదైతే తూడు బీడు అంటే ఇది కూడా దుర్మార్గం. యాక్చువల్గా ఇది ఎప్పుడు కూడా ఏప్రిల్ నెలలో ఎస్టిమేషన్లు వేసి అది టెండర్లు పిలిచి మే నెలలో వర్క్ చేయాలి. కానీ ఈ సంవత్సరం అసలు కనీసం ఎస్టిమేషన్ కూడా తీసుకోవాలి. మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే అసలు ఎస్టిమేషన్లు కూడా లేవు కడా దగ్గర. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఎస్సీల నుంచి ఎస్టిమేషన్లు తెప్పించి మొన్న చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఎందుకంటే అక్కడ బడ్జెట్ లేదు, అక్కడ కడా దగ్గర కూడా ఫండ్ లేదు. లాస్ట్ ఇయర్ కూడా 110 కోట్లు అనుమతి ఇచ్చి 20 కోట్లు మాత్రం వాళ్ళకి పెట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే లేదు ప్రతి ఎకరానికి నీరు పోవాలి అంచేత ఇమ్మీడియట్లీ క్లియర్ చేయండి అంటే మేము ఏదైతే ఆ బీడీ ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఆ షార్ట్ టెండర్లు పిలిచి ఇమ్మీడియట్లీ డ్రైన్స్ కానీ అదేవిధంగా కెనాల్స్ కానీ క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ రేపు 5th అట్లా మీటింగ్ పెడుతూ ఉన్నాం మళ్ళీ సిఈలు ఎస్సీలతోటి పెట్టి ఏదైతే డీసిల్ట్, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఏ మైనర్ డ్రైన్లో కానీ తీసిన పరిస్థితి లేదు. శివారు ప్రాంతాలకేమో నీరు వెళ్ళట్లేదు, కొద్దిపాటి వర్షం కులుతుంటేనేమో డ్రైన్ పొంగి ముంపుకు గురవుతుంది. డెల్టా లాంటి ప్రాంతాల్లో కూడా క్రాప్ హాలిడే తీసుకునేటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చింది. అందుకే రేపు మీటింగ్లో కూడా ఎస్టిమేషన్ తీసుకుని రమ్మన్నాం. డీసిల్టింగ్ కెనాల్స్ కానీ డ్రైన్స్లో కానీ మినిమం ఎంత అవుతుంది, అదేవిధంగా లాకులు కానీ అదేవిధంగా ఏదైతే మరి షట్టర్స్ కానీ చిన్న మెయింటెనెన్స్ లేకుండా రిపేర్లు ఉంటాయి అంటే ఇమ్మీడియట్లీ అవి మనం బాగు చేసుకుంటే ఆయకట్టుకు నష్టం లేకుండా ఉంటుంది అనే మినిమం వైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకురామని మొత్తం అన్ని జిల్లాల ఎస్సీలకి సీలకి కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంచేత ఫస్ట్ ఫేజ్లో ఆ వీడు అవన్నీ కూడా రిమూవ్ చేసుకుని ఈ సెకండ్ ఫేజ్లోనే మళ్ళీ ఈ డీసిల్టింగు ఈ లాకులు ఈ షట్టర్స్ ఇవన్నీ క్లియర్ చేసుకుని అదేవిధంగా ఇప్పుడు ఫ్లడ్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఏటుగట్లు కూడా ఇమ్మీడియట్లీ ఎక్కడైతే వీక్గా పటిష్టం చేసుకోవడానికి, అదేవిధంగా ఫ్లడ్కి కూడా ప్రొక్యూర్మెంట్ యాక్చువల్గా ఏంటంటే ఎర్లీగానే దానికి టెండర్స్ పిలిచి దానికి ఏదైతే శాండ్ బ్యాగ్స్ కానీ సరువు బదులు ఇవన్నీ రిజర్వ్ చేసుకుంటాం. కానీ ఇవన్నీ మర్చిపోయారు. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు, మా ఇరిగేషన్ శాఖ కూడా చాలా వరకు మర్చిపోయారు రెండింటిని. మళ్ళీ ఇప్పుడు అన్నింటినీ ఇప్పుడు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సి వస్తూ ఉంది, డబల్ వర్క్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలి. లాస్ట్ 5 ఇయర్స్లో చేయనటువంటి పనులు ఏవైతున్నా అవి కూడా ఇప్పుడు మేము చేయాలి. అంటే డబల్ వర్క్ మా మీద ఉన్నటువంటి పరిస్థితి. అది కూడా నేను ఇరిగేషన్ అధికారులు కూడా త్వరితగతంగా స్ట్రీమ్ లైన్లోకి రండి, మెయిన్ లైన్లోకి కొంచెం వర్క్ ఎక్కువ చేసి ఆ నష్టాన్ని మళ్ళీ పోడ్చవలసిన అవసరం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఇరిగేషన్, ఎందుకంటే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం కాబట్టి ఆ వ్యవసాయక రాష్ట్రానికి మరి ఆక్సిజన్ లాంటిది వాటరే కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేద్దామని అందరినీ కూడా మేము కూడా కోరడం జరిగింది. మరి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ప్రాజెక్టు ఒకసారి పరిశీలనకి వెళ్తే ఆల్రెడీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లడ్ వాటర్ పెరిగి మరి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే సీపేజెస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా దిగువ కాపర్ సీపేజ్ ఏదైతే ఉన్నాయో మొన్నటిదాకా పైన వాటర్ లేదు కాబట్టి అదంతా కూడా డ్రై అయింది.
ఇప్పుడే ఈ యొక్క గోదావరి వాటర్ పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అప్పుడే ఎగువ కాపర్ డ్యాము సిగువ కాపర్ డ్యామ్ మధ్యలో మళ్ళీ వాటర్ చేరుతూ ఉంది. నిజంగా నాకు అనిపించింది ఎక్స్పర్ట్స్ ఇంకొక 4 రోజులు 3 రోజులు లేటుగా వస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడ చూడడానికి కూడా ఏం ఉండకపోతుంది. లక్కీగా వాళ్ళు ఒక 3-4 డేస్ ముందు మనకి 30th వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్గా ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర శాంపిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కానీ, ఈ అప్పర్ కాపర్ డ్యామ్ కానీ, ఈ లోయర్ కాపర్ డ్యామ్ కానీ, గ్యాప్ 1 కానీ, ఆ 300 మీటర్స్ అక్కడ క్లే దగ్గర మనం ఎట్లా కానీ ఇట్లా ఫిజికల్గా వాళ్ళు వాచ్ చేయడానికి, ఫిజికల్గా వాళ్ళు కొంత స్టడీ చేయడానికి అవకాశం చిక్కింది. లేని పక్షంలో వాళ్ళు ఇంకొక 4-5 డేస్ కనుక లేట్ అయ్యి ఉంటే వాటర్ కనుక అన్నీ కూడా రేపు ఇంకా నాకు తెలుసు ఇంకో 3-4 డేస్లో అంతా కూడా వాటర్తో క్లోజ్ అయిపోతుంది. మనకి ఇంకా డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇవి కానీ కనిపించవు. మళ్ళీ నవంబర్ దాకా వెయిట్ చేయాల్సి ఉండేది. అంచేత ఒక రకంగా ఏంటంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ రావడం, ఇన్ టైంలో రావడం కొంత ఉపకారం. ఎందుకంటే ఈ లోపల వాళ్ళు అక్కడ మనం ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ వాళ్ళు ప్రాక్టికల్ చేసిన స్టడీని అన్ని స్టడీ చేయడానికి 3-4 మంత్స్లో అవకాశం దొరుకుతుంది. కొద్దిగా డిజైన్స్ని ప్లాన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కొన్ని ప్లాన్స్ అప్రూవల్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. నిజంగా ఒక 5 డేస్ లేట్ అయి ఉంటే మళ్ళీ నవంబర్ దాకా మనం అట్లా వెయిట్ చేయవలసి ఉండేది. అట్లా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. ఏదైతే మనకి సీపేజ్ ఏదైతే ఉందో, అప్పర్ కానీ లోయర్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్లీ అరెస్ట్ ఎట్లా చేయాలనే దాని మీద వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తూ ఉన్నారు 1 by 1. అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళని కూడా ఎట్లా మనం